వెల్కమ్ టు ఐఎన్బి న్యూస్. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా టీ గన్నవరం ఎమ్మెల్యే టీటీ సత్యనారాయణ క్యాంప్ ఆఫీస్ వద్ద జరిగిన ఉమ్మడి తూర్పు పశ్చిమ గోదావరి జిల్లాల గ్రాడ్యుయేషన్ ఎన్నికల సన్నాహక సమావేశంలో పాల్గొన్న ఇన్ఛార్జ్ మంత్రి కింజారపు అచ్చెన్నాయుడు టీ గన్నవరం నియోజకవర్గంలో ఉన్న బూత్ కన్వీనర్లకు ఇన్ఛార్జ్ మంత్రి కింజారపు అచ్చెన్నాయుడు దిశానిర్దేశం చేస్తున్న సమయంలో జనసేన ఇన్ఛార్జ్ మంత్రిపై ఆగ్రహం చేశారు. విశాఖ ఉక్కు పరిశ్రమ ప్రైవేటీకరణకు నిలుపుదల చేసే విషయంలో రైల్వే జోన్ డివిజన్ రాష్ట్రానికి నిధులు తెచ్చే విషయంలోనూ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పాత్రను ఎక్కువ ప్రస్తావించడం, పవన్ కళ్యాణ్ పాత్రను ప్రస్తావించుకోవడం జనసైనికులు మండిపాటు. దీంతో ఎమ్మెల్యే టీటీ సత్యనారాయణ కార్యకర్తలను సముదాయించే ప్రయత్నం చేశారు. ఇన్ఛార్జ్ మంత్రి కింజారపు అచ్చెన్నాయుడు వెంటనే ఉలిక్కిపడి కూటమి ప్రభుత్వం అంటేనే చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్, పురంధేశ్వరి ముగ్గురు కలయికే కూటమి అని, పవన్ కళ్యాణ్ లేకుండా ఎన్డీఏ లేదని సభను తొందరగా ముగించి వెనదిప్పి మంత్రి అచ్చెన్నాయుడు వచ్చినటువంటి పెద్దలు ఈ ఎన్నికల వ్యవహారంలో ఏ విధంగా వ్యవహరించాలనేది మనకు తెలియజేస్తారు. కాబట్టి అతి తక్కువ సమయంలో అంటే ఈ నెల 27వ తారీఖున జరగబోయే ఆ ఎన్నికల సందర్భంగా మనకి పెద్దలను సూచనలు ఇస్తారు. ఇకపోతే ఎన్నికల కోడ్ ఉన్నది కాబట్టి ఓన్లీ ఈ ఎన్నిక ప్రక్రియకు సంబంధించినటువంటి విషయాలే మాట్లాడాలని ఈ సందర్భంగా తెలియజేస్తూ, ఇప్పుడు మన ఈ నియోజకవర్గ టీడీపీకి కన్వీనర్ అయినటువంటి మామన్ రాంబాబు గారు మాట్లాడతారు. సన్నాహకానికి ఇచ్చేసినటువంటి ముఖ్య అతిథి అయినటువంటి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ఇన్ఛార్జ్ మినిస్టర్ గారు అయినటువంటి గౌరవశ్రీ హెచ్ఎం నాయుడు గారికి, మరియు ఎమ్మెల్యే ఆనందరావు గారికి, సీనియర్ నాయకులు మరి మండపేట ఎమ్మెల్యే జోగేశ్వరరావు గారికి, మన ప్రధాన కార్యదర్శి మన వేదిక ముందున్న జనసేన, టీడీపీ, బీజేపీ నాయకులకు అందరికీ శుభావందనలు. ఈ ఎలక్షన్లో మనం ప్రతి 30 ఓట్లకి ఒక క్యాండిడేట్ని పెట్టుకుని వాళ్ళు ప్రతి ఓటర్ని టచ్ చేసి రాజశేఖర్ గారిని 1వ ప్రాధాన్యత ఓటు వేసి గెలిపించడానికి ప్రయత్నం చేయవలసిందిగా కోరుచు. ఒక వ్యక్తి ఉంటాడు, ఆయనే ప్రతి ఒక్కరి దగ్గరికి వెళ్ళి 1కి 2 సార్లు 2కి 3 సార్లు కలవాలి. ఆయనకి నచ్చ చెప్పాలి, ఎందుకు మీరు ఎన్డీఏ అభ్యర్థి కోటేయాలి అని చెప్పి మీరు నచ్చ చెప్పగలిగితే అందరూ కూడా మన కోట్లు వేస్తారని ఈ సందర్భంగా తెలియజేస్తూ, చాలా సందర్భాల్లో చెప్పాను. కోనసీమ ఒకప్పుడు అందాల సీమ. ఈ రాష్ట్రంలో అన్ని జిల్లాల కంటే ఈ ప్రాంతం ధనిక ప్రాంతంగా ఉండేది. ఈరోజు ఏదైతే మెట్ట ప్రాంతాలు ధనిక ప్రాంతాలుగా తయారయ్యాయి. ఈ ప్రాంతం అంతా వెనకబడింది. కారణం ఏమిటి? పంటలు సరిగా పండడం లేదు, కాలువలన్నీ పూడుకుపోయాయి. ప్రతి కాలువలో మొక్కలు 5 సంవత్సరాలు తట్టిడి మట్టి తీయలేదు, ఒక కాలువ బాగు చేయలేదు. చాలా మంది పంటలు పెట్టగా క్రాప్ హాలిడే ఇస్తున్నారు. అందుకే ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎన్డీఏ ప్రభుత్వం, చంద్రబాబు నాయకత్వం, పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో కార్యక్రమాలు ఏంటమ్మా వినమ్మా వినమ్మ చెప్తా. ఎన్డీఏ పార్టీ అంటే పవన్ కళ్యాణ్ గారు లేకుండా ఎన్డీఏ పార్టీ అది కాదు. ఎన్డీఏ పార్టీ అంటే పవన్ కళ్యాణ్ గారు లేకుండా నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు కృషి. మళ్ళీ విశాఖ ఉక్కుకి డబ్బులు ఇచ్చారంటే చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్, ఎన్డీఏ ప్రభుత్వం కృషి. ప్రతి దాంట్లో వీళ్ళు కృషి వల్లే వచ్చింది తప్ప ఏదో ఒక్కల వల్ల ఏది జరగదు.
3 పార్టీలు చాలా చక్కగా ఎక్కడ ఇబ్బందులు లేకుండా అన్ని విధాల ముందుకెళ్తుంది. మీరు అర్థం చేసుకోమని మరొకసారి మీ అందరికీ తెలియజేస్తూ, మీ అందరికీ ఒకటే తెలియజేస్తున్నాను. రేపు ఈ ప్రభుత్వం కూర్చోండి మీరు కూర్చోండి రాంబాబు.